ఈ సిరీస్ పర్సనలీ నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. యాకోబులో 3 భాగాలు, ఆ తర్వాత యోసేపులో 2 భాగాలు. ఒకవేళ మీరు ఫాలో కాలేకపోతే ప్లీజ్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవ్రీ వీక్ దే ఆర్ బీయింగ్ అప్లోడెడ్ టు హ్యావ్ ద కనెక్టివిటీ. పోయిన వారము యోసేపు మరణం గురించి, ఆయన ఎముకల గురించిన ప్రవచనం గురించి, హౌ ద బోన్స్ ఆఫ్ జోసెఫ్ ప్రొఫెసైడ్ ది ఎక్సోడస్ అనే అంశం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. బిఫోర్ వీ మూవ్ ఆన్ టు మోసెస్ ఒక్కసారి ఆదికాండములో 48వ అధ్యాయంలో ఒక విశిష్టమైన సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం ఏంటంటే, యోసేపుకు 2 పిల్లలు ఉన్నారు. పెద్దవాడి పేరు మనస్సే, రెండో అబ్బాయి పేరు ఎఫ్రాయిం. 2 పిల్లలు. ఈ 2 పిల్లలు యాకోబు బ్రతికి ఉండగా, అంటే ఆ పిల్లల తాతగారు బ్రతికి ఉన్నప్పుడే యోసేపుకు ఐగుప్తు దేశంలో పుట్టారు వాళ్ళు. యోసేపుకు పుట్టిన 2 పిల్లలు. Jacob has a habit of blessing everybody, including Pharaoh. ఫరోను కూడా ఆశీర్వదించాడు యాకోబు. తన సొంత కుమారుడైన యోసేపు మరణించాడేమో అని, ఎందుకంటే వేరే బ్రదర్స్ అంతా కుట్రబనటం, వీ నో దోస్ థింగ్స్. మరణించారని అనుకున్న తర్వాత లేదు, బ్రతికే ఉన్నాడని గుర్తించి, యాకోబు ఇక చివరి దశలో ఉన్నాడని తెలిసి, తండ్రి అయిన యోసేపు పెద్ద కొడుకైన మనస్సేను, రెండో కొడుకైన ఎఫ్రాయిమును తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఆశీర్వాదాల కోసం, ఆశీర్వదించబడట కోసం. ఇక మరణశయ్య మీద ఉన్నాడు. మా 12 మంది పిల్లలను ఆశీర్వదించాడు, మామూలునే కాకుండా నా బిడ్డలను కూడా యాకోబు ఆశీర్వదించాలని జేకబ్ takes his 2 kids to his father. వెళ్తే జనరల్గా మన దేశంలో కానీ మన కల్చర్స్లో కానీ పెద్దవాడికి అనుకోనటువంటి ప్రాధాన్యత, చిన్నవాళ్ళకి అనుకోనటువంటి గారాబం. ఎటొచ్చి నాలాగా మధ్యలో ఉన్న వాళ్ళకి దేర్ ఆర్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్. వీ నో దోస్ థింగ్స్. ఇక్కడ 2 ఉన్నారు, ఒకళ్ళేం పెద్దోళ్ళు, ఒకళ్ళు చిన్నోళ్ళు, మధ్యలో వాళ్ళకు క్వశ్చన్ లేదు. తండ్రి ప్రేమ, he wanted the elder one to be blessed. హెబ్రీ కల్చర్లో కుడివైపు బ్లెస్సింగ్, ఎడం వైపు నాట్ సో బ్లెస్డ్. నీ కుడి చేతి హస్తం అని ఇవన్నీ బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. we follow the same things. Even in marriage and all those things, we think the right side is blessed than the left side, but we have left-handers like me, we can't help that. So మనస్సే పెద్ద కొడుకు, ఎఫ్రాయిం రెండవ కొడుకు, వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తే, యాకోబు మనవల్ని తీసుకొని నా అతి ప్రియమైన కొడుకు వచ్చాడు నా దగ్గరకని కాయలా పడి ఉన్నాడట. బైబిల్లో చూస్తాం. లేచి కూర్చుంటాడు మంచం మీద, శక్తినంతా కూర్చుంటే జోసెఫ్ హ్యాజ్ ఎ ప్లాన్. కుడి వైపున పెద్ద కొడుకు ఉండాలి, ఎడం వైపున చిన్న కొడుకు ఉండాలని చెప్పి, తండ్రికి కుడివైపు వచ్చేటట్టు పెద్ద కొడుకుని, ఎడం వైపు వచ్చేటప్పుడు చిన్న కొడుకుని ఇద్దరిని తీసుకొని వెళ్ళి, నాయనా యాకోబు నేను వచ్చాను, నా మనవళ్ళు తీసుకొని వచ్చానంటే, నువ్వే చచ్చిపోయావు అనుకున్నాను, కానీ దేవుడు నాకు నీ పిల్లలను కూడా చూసే అవకాశం ఇచ్చాడని, ద మూమెంట్ హీ వాంటెడ్ టు బ్లెస్, జేకబ్ క్రాస్డ్ హిస్ హ్యాండ్స్ లైక్ దిస్. కుడి చెయ్యి ఇటు నుంచి ఇటువైపు తీసుకొచ్చి, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ వైపు తీసుకొచ్చాను. తీసుకురాగానే యాకోబుకు తొందర వచ్చేసింది. నా అట్లా కాదు, నో 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 ద బిగ్గర్ వన్ ఈస్ హియర్. You should put your right hand on the older son and you should bless with your left hand the younger one. అంటే యాకోబు మాట్లాడతాడు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. I want you to read 48వ అధ్యాయము
17-18 నేను చదువుతున్నాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచి, ఎఫ్రాయిం అంటే చిన్నవాడు, పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లా కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. దెన్ జేకబ్ స్పీక్స్ ఆన్ ద డెత్ బెడ్, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడు ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడైన ఎఫ్రాయిము ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఆ దినమందు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగా, కానీ ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరా నేను. యు సీ, ఎ మ్యాన్ దో హీ ఏదో ఆశీర్వదించడం అంటే ఇచ్చి చేయటం కాదు. హీ క్రిస్ క్రాసెస్ హిస్ హ్యాండ్స్. ఇటు నుంచి Jacob makes an additional effort to reach another person. మనుష్యులు మనము ఒకలాగా ఆలోచిస్తాం, దేవుని ఉద్దేశాలు వేరుగుంటాయి. God intentionally reaches out to us. మనం అనుకుంటాము అంటే ఎఫ్రాయిముని మనష్షేని తక్కువ ప్రేమించాడు, ఎఫ్రాయిముని ఎక్కువ ప్రేమించాడు అని మనం భావించవచ్చు. ద ఇమ్మీడియట్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ గివ్స్ దట్ ఇంప్లికేషన్ టు us. ఏంటి దేవుడు అంత అన్యాయంగా చేయకపోతే ఈయనకి సగం ఈయనకి సగం ఇవ్వచ్చు కదా? ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు వస్తాయి. బట్ రిమెంబర్, గాడ్స్ సావరెనిటీ ఈజ్ వెరీ ఫెయిర్. మనలాంటి వారు ప్రశ్నించే విధంగా అది ఉండదని నా గట్టి నమ్మకం. మన కళ్ళతో మనం చూడటానికి, ఓ ఎఫ్రాయింని ఎక్కువ దీవించాడా, మనష్షేని తక్కువ దీవించాడా అని మనం భావిస్తాం. But if you look down in the genealogies, not big difference. మనష్షే జనరేషన్స్ ఉన్నాయి, ఎఫ్రాయిం జనరేషన్స్ ఉన్నాయి. But there is some kind of spiritual blessing in God's plan when God makes those adjustments. ఎందుకు చేతులు మార్చి దీవించవలసిందంటే, instead of asking those questions, we should tell ourselves, didn't God reach out for us like that? మనకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే మనల్ని రీచ్ అవ్వటం కోసం దేవుడు మేడ్ అన్ అడిషనల్ ఎఫర్ట్ టు రీచ్ యూ అండ్ మీ, అండ్ గాడ్ డిడ్ ఇట్ ఫెయిర్లీ. దేవుని సార్వభౌమాధికారంలో, సావరెనిటీలో ఎలక్షన్ అనే ఒక భాగం ఉంటుంది. అంటే దేవుడు ఎన్నుకొనటం అనే ఒక భాగం. దట్ డాక్ట్రిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లిటిల్ బిట్, కొంతమందికి ఇష్టం, నేను ఎన్నుకోబడిన వాడిని అనుకున్న వాళ్ళకి చాలా ఇష్టం. Calvin puts it this way, it's a blessing for those who consider themselves as elect, but those who are condemned, వాళ్ళకి అది శాపం ఉంటుంది. సో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకోలేదు, వాళ్ళని ఎన్నుకున్నాడు, వీళ్ళని ఎన్నుకోలేదు అని మనం వాదించుట కంటే, కయీను ఏబేలు ఇద్దరు బ్రదర్స్, ఏబేలు రక్తము ఇంకా మనం చెప్పుకుంటాం, కయీను గురించి మనం చెప్పుకోము. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బైబుల్, గాడ్ బ్లెస్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరిని దీవించాడు దేవుడు. కయీనుకి ఇంకా అడిషనల్ ప్రొటెక్షన్ గుర్తేసి మరీ దేవుడు దీవించాడు. ఇస్సాకు, ఇష్మాయేల్ని మీరు చూడండి. ఇస్సాకు ద్వారా సంతానం వచ్చిందని మనం భావిస్తాం. బట్ డిడ్ంట్ గాడ్ బ్లెస్ ఇష్మాయేల్? హాగర్ ద్వారా ఇష్మాయేల్ని కూడా దీవించాడు దేవుడు. హీ బికేమ్ ఎ జనరేషన్. ఏశావు, యాకోబు బాగా తెలుసు మనకు. యాకోబును బాగా దీవించాడు, దీవెనలన్నీ దొంగిలించాడు, ఇవన్నీ మనం ధ్యానం చేశాం. మరి ఏశావు పరిస్థితి ఏంటి? పెద్దవాడు. ఏశావు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, మోసగించిన బ్రదర్ జేకబ్ వాళ్ళ అన్నతో సమాధాన పడటానికి ముందు కొంత ఆస్తి, వెనక కొంత ఆస్తి, ఇట్లా రకరకాలుగా ప్లీజ్ చేయటానికి వెళ్తుంటే ఏశావు ఒకే ఒక మాట అంటాడు, ఎందుకు తమ్ముడు ఇవన్నీ నాకు?
వై ఐ డోంట్ నీడ్ దిస్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చేసాడు. అంటే దేవుడు అనే మాట వాడడు, కానీ ఐ హ్యావ్ దోస్, ఐఎమ్ బ్లెస్డ్ ఆల్రెడీ. ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, డోంట్ ఎవర్ కంప్లైన్. దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టి అలా దీవించాడు, మోషేని ఎన్నుకున్నాడు కాబట్టి ఇలా దీవించాడు, అది కాదు. ద పాయింట్ ఈస్, దేవుని యొక్క దివ్య సంకల్పం నెరవేరటానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేక పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దీవెనలు అందరికీ వస్తాయి. ప్రత్యేక పని చేయటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కొన్ని అంశాల్లో, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని అంశాలు. బట్ ద బ్లెస్సింగ్స్ ఆర్ సేమ్ టు ఎవ్రీబడి. గాడ్ ఈజ్ ఫెయిర్. ఎలక్షన్ని అడ్డు పెట్టుకొని ఆ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు కానీ లేకపోతే నాకు వస్తాయా అనే మాటలు మనం మాట్లాడకూడదు. ఇట్స్ ఎ రాంగ్ ప్రొజెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే దేవుడు నువ్వెవరు అయ్యా క్వశ్చన్ చేయటానికి అని మీరు అనొచ్చు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇస్తాడని దేవుడు ఆ రకంగా యాక్ట్ చేస్తే ఇట్స్ ఎ మిస్యూజ్ ఆఫ్ పవర్. నేను ఇది చేయగలను కాబట్టి నేను చేస్తానని దేవుడు ఎక్కడా మాట్లాడలా. ఎందుకంటే అంత సార్వభౌమాధికారి అయిన దేవుడు కోపగించుకున్నా కానీ, ఇఫ్ హీ వాంట్స్ టు యాక్ట్ ఇన్ హిజ్ రాత్, దేవుని ప్రేమే ఆ కోపానికి అడ్డుపడుద్దంట. గాడ్స్ లవ్ విల్ టై అప్ గాడ్ నాట్ టు ఎగ్జిబిట్ హిజ్ రాత్ ఇన్ ఎ రియలిస్టిక్ వే. సో దేవుని కార్యాలని ప్రశ్నించలేము మనం, ప్రశ్నించకూడదు. మనం ప్రశ్నిస్తున్నామంటే ప్రాబబ్లీ వీ హ్యావ్ ఎ రాంగ్ పిక్చర్ ఆఫ్ గాడ్. అమ్మో ఎందుకు వచ్చిన వాళ్ళ దేవునితో తలాంతు తీసి భూమిలో పెట్టిన వాడి వలె ఉంటాం మనం. నెవర్ డూ ఇట్ దట్ వే. సమ్ పీపుల్ ఆర్ చోజన్, ఓకే. సమ్ పీపుల్ ఆర్ చోజన్ ఫర్ ఎ డిఫరెంట్ థింగ్, ఓకే. బట్ ఆల్ పీపుల్ ఆర్ బ్లెస్డ్. అందరినీ దేవుడు సమానంగా దీవించేవాడు. ఆయనకి లోబడే వారిని, లోబడిన వారిని, లోబడని వారిని ఏ విధంగా లోబర్చుకోవాలో ఆయనకు తెలుసు. దే విల్ టేక్ మోర్ టైం. అంతేగాని నా ఆస్తి నా దీవెనకు కొలమానం కాదు, నా ఆత్మీయ స్థితి నా దీవెనకు కొలమానం కాదు, ఇవన్నీ కాదు. ఆల్ దీస్ థింగ్స్ ఫిట్ ఇన్ టు గాడ్స్ మైటీ ప్లాన్. కొన్ని ముందు ఉంటాయి, కొన్ని వెనకుంటాయి, కొన్ని పైన ఉంటాయి, కొన్ని కింద ఉంటాయి. బట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ప్లే అవుట్ ద డివైన్ పిక్చర్. దే అన్ఫోల్డ్ ద డివైన్ పిక్చర్. ఇది మనకు అర్థం కాదు. అర్థం కాక మనం చేయాల్సిన పని చేయకుండా ఉండటానికి దేవుడు ఎన్నుకుంటే చేస్తాడు, లేకపోతే మనం ఏం చేస్తాం. ఈ నువ్వెన్ని చేసినా నేనెన్ని చేసినా ఇంకా ఒక వాక్యం మిస్కోట్ చేసుకుంటాం. పొందగోరి వారి వలనైనను ప్రయాసపడి వారి వలనైనను కాదు, కానీ ఇట్స్ మోస్ట్లీ మిస్యూజ్డ్ స్క్రిప్చర్ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. వై ఐఎమ్ మెన్షనింగ్ దిస్? దీవించబడిన సహోదరులు ఇద్దరు కూడా బహుగా ఆశీర్వదించబడ్డారు. కయ్యను కావచ్చు, ఇష్మాయిల్ కావచ్చు, ఏశావు కావచ్చు, మనష్షే కావచ్చు, వీరందరూ కూడా వారికి ఆశీర్వాదములు ఏమీ తక్కువ కాలేదు. బట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుని చిత్తము జరిగించబడటానికి దే వర్ యూజ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఈ సంతతిలో నుంచి లేవి బిడ్డగా మోషే వచ్చినట్లు మనం చూస్తున్నాం. మోషే రావడానికి ముందు I want to read out to you Exodus chapter 1 verse 5. నిర్గమకాండము 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి. ఇంకా దీని పైనుంచి పోతే, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులును, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. They migrated to Egypt
70 మెంబర్స్గా 70 మందిగా వాళ్ళు వెళ్ళారు. 70 మంది వెళ్ళి అక్కడ విస్తరించబడుతున్నారు. We know from last week when these people went there, 70 మందికి వెళ్ళగానే they were welcomed by Pharaoh. ఫరో వారిని ఆహ్వానించాడు. యోసేపు తీసుకెళ్లి వాళ్ళ బ్రదర్స్ని రాజుకు పరిచయం చేశాడు. యోసేపు తీసుకెళ్లి వాళ్ళ తండ్రి అయిన యాకోబును ఫరోకు ప్రేయర్ చేయించాడు, ఆశీర్వాదం ఇప్పించాడు. సో మెనీ థింగ్స్. దే వర్ వెల్కమ్డ్ యాజ్ గెస్ట్స్ ఇన్ ద పాస్ట్. కానీ 1వ అధ్యాయం 10వ వచనం వచ్చేసరికి, యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. 8వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఇజ్రాయెలైట్స్ స్టార్టెడ్ అవుట్ నంబరింగ్ ద లోకల్ పీపుల్. బలిష్టముగా ఉన్నది. వారు విస్తరించకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని అనుకున్నారట. యు సీ వాట్స్ గోయింగ్ ఆన్? ఈజ్ దిస్ ఎనీథింగ్ డిఫరెంట్ టు వాట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ అంటే నో, ప్యారలల్స్ ఉన్నాయి. వాళ్ళు విస్తరించిపోతుంటే స్థానికులకి భయం వేసి శత్రువులతో చేతులు కలుపుతారేమో, సపోజ్డ్లీ టెర్రరిస్ట్స్ అయిపోతారేమో అనుకొని చెప్పి వాళ్ళ సంతానం వృద్ధి కాకుండా ఉండటానికి ప్లాన్ వేశారు. దే కేమ్ అప్ విత్ ఎ ప్లాన్డ్ జీనోసైడ్ ఆర్ ఇన్ఫాంటిసైడ్. కొత్తగా పుట్టిన మగవాళ్ళని బ్రతకనివ్వద్దు అన్నది ఫరో యొక్క ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ. 1వ అధ్యాయం 16వ వచనం నేను మీకు చదువుతున్నాను. మంత్రసానులు, మిడ్ వైఫ్స్ అంటారు, వాళ్ళు ఈ కాన్పుల టైంలో వాళ్ళకు సహాయం చేస్తుంటారు. కింగ్ ఫారో కాల్డ్ అపాన్ దోస్ 2 పాపులర్ మిడ్ వైఫ్స్ హూ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, కాల్డ్ దెమ్ ఇన్ టు ద ప్యాలెస్ అండ్ సెడ్, అమ్మా మీరు కాన్పులు చేసే టైంలో అబ్బాయి గనక పుడితే చంపేసేయండి, అమ్మాయి అయితే బ్రతకనివ్వండి, మనం వాళ్ళని స్లేవ్స్గా ఉంచుకోవచ్చు. అబ్బాయి పుడితే చంపేసేయండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. వాళ్ళ పేర్లు షిప్రా, పూయ. 15వ వచనంలో మనం చూస్తాం. వాళ్ళిద్దరిని పిలిచి రాజు ఆ విధంగా చెప్పి పంపిస్తాడు. మీరు చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడి అని వారితో చెప్పాను. అయితే మంత్రసానులు దేవునికి భయపడేవాళ్ళట. We will mention about that in the following parts of the sermon. ఇక్కడ అండర్లైయింగ్ థీమ్స్ ఈ ప్యాసేజ్లో మనం చూసేది ఏంటంటే, ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తీయులకి భయం ఆవరించింది. ఫియర్, వీళ్ళు మనల్ని వైప్ అవుట్ చేస్తారేమో. ఫియర్ అండ్ క్రూయల్టీ కన్జ్యూమ్డ్ ది ఈజిప్షియన్ కింగ్ అండ్ ఈజిప్షియన్ ఆర్మీస్. పాత రోజుల్లో వీళ్ళ ద్వారా మేలు పొంది, ఇప్పుడు 7 ఏళ్ళు కరువు ఇవన్నీ అయిపోయినాక, చక్కగా సెటిల్ అయిపోయినాక, ఇశ్రాయేలీలు అంటే పగబట్టిన ఒక రాజు వచ్చి ఉన్నాడు. ఆ రాజుకు వీళ్ళంటే భయం. వీళ్ళు మనల్ని అవుట్ నంబర్ చేసి మనల్నే డామినేట్ చేస్తారేమోనని భయం. మన శత్రువులతో చేతులు కలిపి మనల్ని ఇబ్బంది పెడతారేమోనని భయం. సో somehow he planned genocide. 2 మంత్రసానులు దేవునికి భయపడేవాళ్ళు కాబట్టి రాజు చెప్పినట్టు వాళ్ళు చేయలేదు. ఆ మంత్రసానుల యొక్క భయం, ఫరోకు భయం ఉంది, మంత్రసానులకి భయం ఉంది. ఫరోకేమో శత్రువులు ఇశ్రాయేలీలతో చేతులు కలుపుతారేమోనని భయం, మంత్రసానులకేమో దేవుడు అంటే భయం. రాజుగారు పిలిచి, అమ్మ పురిట్లోనే చంపేసేయండి, పుట్టిన వెంటనే అబ్బాయిలైతే చంపేసేయండి అని చెప్తే, వాక్యంలో మనం చూస్తాం, అందుకు మంత్రసానులు 19వ వచనం, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. దే ఆర్ నాట్ లైక్ అస్ సర్. వారు చురుకైన వారు,
దాని కరెక్ట్ ట్రాన్స్లేషన్ మనం చూస్తే చురుకైన వారంట, దే హ్యావ్ యానిమల్ విగర్ అంట. దట్స్ హౌ దే పుట్ ఇట్. అది నిజమా కాదనేది పక్కన పెడితే, ద రియల్ పాయింట్ ఈజ్ కింగ్ ఈజ్ ట్రీటింగ్ ద ఇజ్రాయలైట్స్ యాజ్ యానిమల్స్. వెట్టి పెంచాడు, ఇటుకలు చేసే ఇది పెంచారు, చాకిరి పెంచారు, అన్నీ పెంచాడు. ట్రీటింగ్ లైక్ యానిమల్స్. రాజుకి ఇంపైన భాషలో చెప్తున్నారు వాళ్ళు వెళ్ళి, హెబ్రీ స్త్రీలు, దే హ్యావ్ ద విగర్ ఆఫ్ యానిమల్స్. యు నో వాట్ దట్ ఇట్ మీన్స్? యు నో వాట్ ఇట్ మీన్స్? ద కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్యూ థింగ్స్. యానిమల్స్ ఎప్పుడన్నా లేబర్లోకి వెళ్ళటం మీరు చూసారా? ఉంటాయి వీడియోస్, సో మెనీ వీడియోస్. దే గివ్ బర్త్ ఇన్ లెస్ దాన్ 1 hour. దే డోంట్ ప్రొలాంగ్ ద లేబర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ డూ. నో, వెంటనే లేబర్కి వెళ్ళి, దో ది యానిమల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ మైగ్రేషన్, పరిగెత్తుతుంటే ఒక సైడ్ వెళ్ళిపోయి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ద స్మాల్ బేబీ ఆల్సో సపోజ్ టు జాయిన్ ద హర్డ్. దట్ ఈస్ యానిమల్ విగర్. ఈ మంత్రసానులు ఫరోకు చెప్తున్నారు, అయ్యా ఐగుప్తీయులు బహు డెలికేట్ కదా. దే యూజ్ దోస్ వర్డ్స్ దేర్, దే ఆర్ నాట్ లైక్ ఈజిప్షియన్స్. ఈజిప్షియన్స్ ఆర్ వెరీ డెలికేట్, కోమలంగా ఉంటారు, నొప్పి తట్టుకోలేరు, గందరగోళం చేసేస్తారు. ఒక లేబర్ పెయిన్ ఉందంటే ద హోల్ హాస్పిటల్ విల్ బి నోయింగ్, లైక్ ఇన్ యుఎస్. ఈజిప్షియన్స్ని అంత డెలికేట్గా వర్ణించేసరికి ఫారోస్ ఈగో వాజ్ సాటిస్ఫైడ్. అవును కదా, మనము బాగా ఫెసిలిటీస్ చేసి జాగ్రత్తగా వెళ్ళి చూస్తున్నాం కదా, వాళ్ళేముంది లైక్ యానిమల్స్, కనేస్తారు, 1/2 hourలో ఫినిష్ చేసేస్తారు. వై దీస్ పీపుల్ సెడ్ దట్ వే? బికాస్ దే ఆర్ ఫియర్ఫుల్ టు గాడ్. దేవునికి భయపడేవాళ్ళంట. యు సీ, 2 women ఫరో ఆజ్ఞను ధిక్కరించి మగ పిల్లలను చంపేయటానికి ఇష్టపడకుండా దేవునికి భయపడి, ఇజ్రాయలైట్స్ ఆర్ వెరీ క్విక్. The women have the vigor or fervor of an animal. They go to labor like that and just they're done. మేము వెళ్ళేసరికి కాన్పు కూడా అయిపోతుంది, రాజుగారు చాలా తెలివి కలిగిన వారు అని చెప్పి తప్పించుకుంటారు. సేమ్ ఫియర్ అబౌట్ ది ఎనిమీ ఇన్ ద కింగ్డమ్, ఫియర్ అబౌట్ గాడ్. ద మిడ్ వైఫ్స్ మేక్ ఎ బోల్డ్ మూవ్. వీళ్ళే వెళ్ళి కాన్పులకి హెల్ప్ చేస్తూనే రాజుకి ఏం చెప్పారు? లేదయ్యా, వీళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? వారు దేవునికి భయపడేవాళ్ళు. దేవుడు ఆ భయాన్ని చూచాడట. You see, 2 kinds of fears. నాకు కరోనా వచ్చిద్దేమో, అది వచ్చిద్దేమో, ఇది వచ్చిద్దేమో అని భయపడి ఇంట్లో కూర్చుంటారు కొంతమంది. వాళ్ళకే వచ్చింది ముందు. We don't know why. Those kind of fears, when they overpower us, they will drain us out. శిష్యులకు ఓడ మీద వెళ్తున్నప్పుడు ఇటువంటి భయం ఆవరించింది. ఆ భయానికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ పిరికితనం. The same thing with the Egyptian king and army too. పిరికితనం, గాబరా, ఆదుర్ద, ఇశ్రాయేలీలు పెద్దగా అయిపోతారేమో, ఆ భయం వీళ్ళది. మిడ్ వైఫ్స్ దేమో దేవునికి భయం. When you are fearful to God, your heart will be filled with boldness. That is what the Bible says. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్స్ ఫరో ఆర్ సమ్వన్ ఎల్స్. నేను దేవునికి భయపడేవాడిని. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ వాట్ హీ సేస్. నేను దేవుని చిత్తం చేస్తాను. నాకున్న ఫియర్ దేవుని ఎడల, నాకున్న ఫియర్ నాకేమవుద్దనో కాదు. సో బీ ఇట్ ఫరో ఆర్ సంబడి ఎల్స్, I'm going to do according to the will of the Lord. So they went to the king and said, like animals they deliver so quick అని చెప్పి వెళ్ళిపోయారు. And now we know in chapter 2 we see మోషే యొక్క జన్మం.
మోషే యొక్క జన్మం మనం చూస్తాం. లేవి వంశస్థులో ఒకరు లేవి వంశస్థుడైన ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకొని వాళ్ళు మోషేకు జన్మనివ్వటం మనకు తెలుసు. మోషేకు జన్మనివ్వబోయే ముందు 1 అధ్యాయం 22వ వచనములో ఫరో రాజు హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ముందేమో పొరిట్లో చంపేయండమ్మా అని ఒక ఆజ్ఞ, అది వీలు కావట్లేదని అర్థమైపోయి పుడితే పుట్టేశారు, మగపిల్లవాడైతే నైల్ నదిలో పడేసేయండి అని మరొక ఆజ్ఞ. ఇన్ దిస్ సిట్యువేషన్ మోసెస్ వాజ్ బోర్న్. ఇటువంటి సన్నివేశంలో మోషే పుట్టాడు. పుట్టిన తర్వాత పుట్టగానే ఎవరు పడేస్తారు? ఏ తల్లి పడేయగలదు, ఏ తండ్రి పడేయగలరు? 3 నెలలు మోషే యొక్క తల్లి యోకెబెత్ అని వేరే చాప్టర్లో మనకు చెప్పబడింది. ఆవిడ జాగ్రత్తగా మోషేను కాచింది. పిల్లాడిని కేర్ తీసుకోవాలంటే ఇట్స్ వెరీ ప్రాబ్లం. చుట్టూ ఐగుప్తు సైనికులు తిరుగుతుంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ అతను ఏడుపు ఎలా ఆపుతాం మనం? యూ క్యాంట్ స్టాప్ ద క్రై ఆఫ్ ఎ బేబీ. నోట్ నిండా గుడ్లేమన్నా పెట్టేసేస్తే ఇఫ్ యూ బ్లాక్ హిజ్ మౌత్ ద బేబీ విల్ డై. 3 నెలలు ఎట్నో కట్ట ఐగుప్తీల కళ్ళు పడకుండా మోషే యొక్క తల్లి మోషేను సాకింది. ద బేబీ ఈజ్ గ్రోయింగ్ బిగ్, ప్రాబబ్లీ హిజ్ వాయిస్ ఈజ్ పిచ్చింగ్ అవుట్. ఇక ఏం చేయాలో తెలియక ఒక తొట్టె లాంటిది, బుట్ట, ఒక బాస్కెట్. That word basket also plays a very important role. నోవాహు ఏ విధముగా అయితే మనుషులు తప్పిపోకుండా ఉండటానికి పడవ చేయించాడు, ఇట్స్ ద సేమ్ థింగ్. దట్ వాజ్ హ్యూజ్, దిస్ వాజ్ స్మాల్. రక్షణకు సాదృశ్యమైన ఒక ఓడ లాంటిది, ఒక బాస్కెట్ లాంటిది, అది మనం చూస్తున్నాం. సింబాలిక్ ఆఫ్ నోవాస్ ఆర్క్, సింబాలిక్ ఆఫ్ సాల్వేషన్ అండ్ సింబాలిక్ ఆఫ్ జడ్జిమెంట్ టు. నోవాహు రోజుల్లో దేవుని తీర్పు వచ్చింది. మోషే టైంలో దేవుని తీర్పు రాబోతుంది. ఐగుప్తు దేశాన్ని ఆయన జడ్జి చేయబోతున్నాడు. తారు, పిచ్, కీలు అని తెలుగు బైబిల్లో ఉంటుంది. దాని గురించి యూట్యూబ్లో ఒకటి పాపప్ అయింది. ఐ డోంట్ నో హౌ ట్రూ దట్ ఈస్. One of the popular existing petroleum company now, the founder of that company, he read the Bible. ఇస్రాయెల్ దేశంలో తారు అని ఉందంటే ఆ దేశంలో పెట్రోల్ ఉండుండొచ్చు అని ఆలోచించి he started the petroleum company there. I tried to find it out. మీకు తెలిస్తే చెప్పండి. It is still existing company. He was reading the Bible. కీలు పూసింది, తారు పూసింది అని చెప్తే, అవును వీళ్ళకి తారు ఎట్లా వచ్చింది అప్పుడు అంటే ఆ ప్రాంతంలో ఎక్కడో ఆయిల్ ఉండుండొచ్చు, క్రూడ్ ఆయిల్ లాంటిది ఏదో ఉండుండొచ్చు. దాంట్లోది తీసి యోకెబెతు మోషే తప్పిపోకుండా ఉండటానికి ఏదో పూసి ఉండొచ్చు ఉద్దేశంతో హీ స్టార్టెడ్ ఎ బిగ్ పెట్రోలియం కంపెనీ. అలా పూసి నదిలో బుట్టలో పెట్టి ఆ జమ్ము గడ్డికి అటు ఇటు కొట్టుకుపోకుండా, ఫ్లోలో పోకుండా ఉండేటట్టు, ఆ ప్రాంతంలో వీళ్ళకి కనుచూపు మేరలో ఉండేటట్టు ఆ బుట్టని పెట్టి వాళ్ళ కుమార్తెను కాపలా పెట్టింది. ఆవిడ పేరు మిరియాం. ఆవిడే మిరియాం అని ఈ టెక్స్ట్లో చెప్పలేదు, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్లీ ఇట్స్ మిరియాం. మిరియాము దానికి కాపలా నుంచింది. 2వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలుచని ఉండెను. మరలా 7వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు వాని అక్క, ఓకే, సో వీ నో దట్, పెట్లో పెట్టి అక్కను కాపలా పెట్టి తల్లి వెళ్ళి దాక్కుంది, తల్లి వేరే చోట ఉంది. ఈలోపు ఫరో ఫ్యామిలీ మెంబర్స్, ఫరో కుమార్తె స్నానంకు రావటం. వీ నో దట్ స్టోరీ, హౌ ఇట్ హ్యాపెన్. షీ ఫైండ్స్ ద బాస్కెట్. ఏంటి ఇక్కడేందో పారుతుంది, ఇదేంటి అని
తన చెలికత్తెలను పంపించి అది తీసుకుని రావటం, తెరిచి చూస్తే ఒక అబ్బాయి ఉంటాం, చక్కని వాడని. అండ్ ద వర్డ్ మీన్స్ ఇట్స్ నాట్ ఫిజికల్ బ్యూటీ, ఇట్ ఈజ్ మోర్ దాన్ దాట్. చక్కని వాడై ఉంటాం చూసి ఆ చెలికెత్త హెబ్రీ పిల్లవాడిలాగా ఉన్నాడు, మన పిల్లవాడిలాగా లేడు అని చెప్తే, ఈ హెబ్రీ పిల్లవాడు ఎవరై ఉంటారని ఇవన్నీ ఆలోచించుకోబోయే ముందు అక్క కాపలాగా వస్తుంది కదా, వెళ్ళి ఈ అబ్బాయిని సాకటానికి, ఈ అబ్బాయిని నర్చర్ చేయటానికి, ఫీడ్ చేయటానికి హెబ్రీలోంచి ఎవరినన్నా తీసుకుని రమ్మంటారా రాకుమారి గారు అని ఈ అమ్మాయి అంతటా ఈ అమ్మాయి వెళ్ళి ఒకళ్ళు తప్పుచ్చుకొని వెళ్ళి మాట్లాడితే, ది అగ్రిమెంట్ వాజ్ మేడ్ దట్ దిస్ బాయ్ విల్ బి రైజ్డ్. పెంచిన తర్వాత తిరిగి ప్యాలెస్లో అప్పగించబడేటట్టు అగ్రిమెంట్ చేయబడింది. వై వీఆర్ మెన్షనింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే, ఇందాక దేవునికి భయం గురించి మనం ధ్యానించుకున్న విధంగానే మోషేని పెంచే విషయంలో ఒక్కొక్కళ్ళు ఏ విధంగా ఇన్స్ట్రుమెంట్ అయ్యారో మనకు అర్థం కావాలి. ఒక్కొక్కళ్ళు, మిరియాము, మోషే తల్లి, మోషే కుటుంబీకులు, వీళ్ళంతా కూడా దే బికేమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. 2వ అధ్యాయం 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. రేజ్ దిస్ కిడ్ ఫర్ మీ, నర్చర్ దిస్ కిడ్ ఫర్ మీ. Isn't that what God is telling us? నా కోసం చేయండి, మీ పిల్లలను నా కోసం పెంచండి, మీరేం చేసినా కానీ డూ ఇట్ ఫర్ మీ, టు గ్లోరిఫై మీ, ఐ విల్ బ్లెస్ యూ. So many themes are interwoven in the birth narrative of Moses. ముందు వచనంలోనే భయము, క్రూరత్వము, శ్రమ ఎక్కువ రెట్లు చేయటం, కఠినత్వం, వారి మీద ఆధిపత్యం, వారిని శ్రమ పెట్టడం, ఇవన్నీ ముందు భాగంలో ఉంటే, ఇప్పుడు చదువుకున్న భాగంలో we see a maternal picture, a delicate picture, a decent picture, a loving picture, a nurturing picture. వీటన్నిటి వెనుక దేవుని సార్వభౌమాధికారము ఉన్నది. God is working through women to raise Moses the way God wanted him. స్త్రీల ద్వారా దేవుడు తన చిత్తాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. ఈ చదవబడిన భాగాలను మనకు ఎలా అన్వయించుకుంటామో మనం, how do we apply this text to us? ముందు భాగంలో we mentioned about godly fear. దేవునికి భయపడిన మంత్రసానులు, దేవునికి భయపడిన మిడ్వైఫ్స్, దే ఫాలోడ్ గాడ్. దేవునికి భయపడ్డారు కాబట్టి చిన్నపిల్లలను చంపకుండా వాళ్ళు ఉన్నారు. అండ్ ద బైబుల్ సేస్, దేవుడు ఆ మంత్రసానుల కుటుంబాన్ని కూడా విస్తరింపచేశాడట. 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, 19వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. See, the blessings of the fear of the Lord, the blessings of resisting the fear of Pharaoh. ఫరో ఆజ్ఞను ధిక్కరించే విధంగా వీళ్ళు దేవునికి భయపడటం వలన తీర్మానాలు చేసుకున్నారు. రాజాజ్ఞకి ఎవరన్నా భయపడకుండా ఉండగలరా? కెన్ వీ సర్వైవ్? బట్ దీస్ విమెన్, దే సర్వైవ్డ్. ఒక ప్రశ్న, ఎందుకు మోషే ఐగుప్తు ప్యాలెస్లో పెంచబడాలి? వై డిడ్ంట్ గాడ్ లెట్ మోసెస్ be brought up in a slave setup? ఎందుకు
ఈ బాధింపబడుచున్న వారి కుటుంబంలోనే ఎందుకు పెంచబడలేదు? Probably we don't have right answers for those kind of questions. But the point is, ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత అంట, they didn't come out of the slave mentality forever. ఆ స్లేవ్ మెంటాలిటీ మనుషుల్ని విడిచిపెట్టదు. నేను హైదరాబాద్లో ఒకసారి మా ఫ్రెండ్స్, దే వర్ వర్కింగ్ in an orphanage. It's a huge, well-funded Westerners చేసిన. When we go there, we sit and talk how the kids behave. I heard a funny story when they told me. Every now and then they have good feasts. ఈ పిల్లలంట వాళ్ళతో పాటు బ్యాగ్స్ తీసుకుని వెళ్ళి, they even steal some curry and put it in the pockets. They don't know their pockets will be messed up. అంత చిన్నోళ్ళు వాళ్ళు, but they want to steal it. They put it and they bring it. ఇక రెండో రోజు నుంచి ఏంటి, ఉతికే వాళ్ళకి శ్రమ. It smells in the dorms. And finally how they analyze this is the mentality they carry, the orphan mentality they carry. రేపు సమృద్ధి ఉంటుందని వాళ్ళకి తెలుసు, but still they want to bring that. I believe Israelites were caught up in a slave mentality to the extent they were not able to see what God is about to do. మొర పెడుతున్నారు, ప్రభువా మమ్మల్ని విడిపించమని కాదు, మా ఈ ఇటుకలు చేసే లోడ్ తగ్గించు ప్రభువా, ఇది తగ్గిస్తే బాగుండు ఫరో. మొర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నాట్ ఫర్ డెలివరెన్స్ బట్ టు రెడ్యూస్ ద లోడ్. Over 400 years the generations of Israelites got used to the slavery. I believe God intentionally put Moses in the Egyptian palace where Moses can stand and see, oh, is this the life of slaves? But here I see the life in a different way. ఇక్కడ నేను చాలా సమృద్ధి చూస్తున్నా. స్లేవ్స్ ఏమో ఇట్లా ఉన్నారా, తర్వాత ఈ స్లేవ్స్ నా మనుషులేనా? God put him there in a palace for a purpose. And ఆ పర్పస్లో ఫరో కుమార్తె కూడా వాడుకోబడింది. ఫరో కుమార్తె యొక్క చెలికత్తె కూడా వాడుకోబడింది. మిరియాము వాడబడింది when they were very young. This is how God works. None of the Israelites knew that God is working these things around. సైలెంట్గా సాగిపోతుంది. ఇన్ని ఇటుకల బదులు I will be very happy if the number of bricks is reduced. ఆ గడ్డి చుట్టే గడ్డి తగ్గిస్తే నేను సంతోషపడతాను. ఆ స్థితికి దిగజారింది నా మనస్సు. Now we see a man who is for the slaves but has a royal mentality. విమోచనను చూడగలిగిన దృక్పథం మోషేకు ఐగుప్తు ప్యాలెస్లో దొరికింది. God intentionally put him there so that he will get a proper lens of the slavery. In spite of his childhood being spent in a palace, Moses was able to get the proper lens. ఈ అంశాల్లో మనము రోల్ ఆఫ్ విమెన్ హూ వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గాడ్స్ యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్. స్త్రీలు, పాలిచ్చి పెంచే స్త్రీలు ఏం చేస్తారు? One of the commentator he mentions it this way. Probably when Moses' own mom showed up in the presence of Pharaoh's daughter, ఫరో కుమార్తెకు అర్థమైపోయి ఉంటుంది, ఈ అబ్బాయి తల్లి ఈవిడే అయి ఉంటుంది. షీ స్మెల్స్ మిల్క్, షీ క్యాంట్ స్టాప్ బికాస్ షీ ఈజ్ ఫీడింగ్. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, దే కెన్ ఈజీలీ టెల్ వాట్ అదర్ ఉమెన్ ఈజ్ గోయింగ్ త్రూ. nonetheless ఫరో కుమార్తె ఒప్పుకొని, రాజు ఆజ్ఞ ఉన్నా కానీ ఒప్పుకొని కొడుకుని పెంచటానికి వాళ్ళ సొంత తల్లినే
ఒప్పుకునేటట్టు దేవుని చిత్తములో అమర్చబడింది. హౌ మెనీ బ్లెస్సింగ్స్ యూ అండ్ ఐ రిసీవ్డ్ విచ్ యూ డింట్ ప్రే ఫర్, విచ్ యూ డింట్ ఫోర్సీ. Someone from all the way comes and plugs in and helps you in your life. మర్చిపోతాం మనం, కానీ God is working in the background. God's sovereignty, దేవుని యొక్క సార్వభౌమాధికారం అని చెప్పగానే మనందరము ఏమి భావిస్తామంటే ఒక ఎర్ర సముద్రం పాయలైపోవటం, ఈజిప్షియన్ ఆర్మీ ఓడిపోవటం, ఇవి మనకు గుర్తొస్తాయి. కానీ ఈ ప్యాసేజ్లో దేవుని యొక్క సార్వభౌమాధికారం, it's working through humble women who submitted themselves to the Lord. వాళ్ళు మంత్రసానులు కావచ్చు, మోషే తల్లి కావచ్చు, ప్యాలెస్లో పెరిగే ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కావచ్చు, ఆమె చెలికత్తె కూడా కావచ్చు. God's sovereignty is working behind all these people. కంపాషనేట్ ప్యాసేజ్ ఇది. మెటర్నల్ కేర్ మనం చూస్తాం, పిల్లలను జాగ్రత్తగా కేర్ తీసుకునే తల్లి. ఇది చూడగానే మనకు ఎంత వల్నరబుల్గా ఉన్నారు తల్లి బిడ్డ ఈ టైంలో అని మనకు అనిపిస్తుంది. We see it that way. But it is these weak women who were able to resist the decree of Pharaoh. ఫరోకు అడ్డుగా నిలిచి, ఫరో ఆజ్ఞకు ఎదురొడ్డి మంత్రసానులు కావచ్చు, మోషే తల్లి కావచ్చు, ఫరో కుమార్తె కావచ్చు. It is these women who stood for the cause of God so that God's will be done. చాలామంది వీక్నెస్లో దృఢ సంకల్పం కలిగి దేవుని చిత్తం చేస్తుంటే వీళ్ళు పనికిరాని వారని మనం అనుకుంటాం. We think their weakness is, we take them for granted. But in these weakness, these women of God, they exhibited more strength than mighty men who were working out there in the fields. పొలముల్లో పనిచేస్తున్న వారి కంటే గొప్ప క్యారెక్టర్ వీళ్ళు చూపించి, గొప్ప దైవజనుడు ఇశ్రాయేలు జనాంగాల్ని విడిపించటానికి సహాయపడు విధంగా దేవుని చిత్తములో అమర్చబడిన స్త్రీలను మనం చూస్తున్నాం. Are we plugged into the mighty works of God, or are we lost in a logic that says ఆయన ఇష్టమైతే వాడుకుంటాడు, లేకపోతే లేదు, నేనెంత వాడినండి, నేను దీనుండని మనము భలే తగ్గించుకుంటాం. We should not humble ourselves there. We should ask for, Prabhu, help me to plug into your plans, help me to do your will అని మనం ప్రార్థన చేయాలి. Let us all stand and look to the Lord so that we will be transformed like these mighty women who feared God. We will be transformed like Moses, who was able to see the real oppression and led the people out of Egypt. తలలో వంచుకొని ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మా తండ్రి, నాయన, మా ప్రభువా, మనస్సేను ఆశీర్వదించకుండా ఎఫ్రాయిమును ఒక్కడనే యాకోబు ఆశీర్వదించలేదు. He blessed both. In the same way, oh Lord, you bless all of us, but you reach out to someone ahead of time with a different purpose. అదేవిధంగా మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారు కాబట్టే ఈ సాయంకాలం ముందు మేము ఇక్కడ మిమ్మల్ని ధ్యానిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ టు us like Jacob reached out to his grandchildren. ఎఫ్రాయిమును ఏ విధంగా చాయిస్ తోటి దీవించాడో ఆ విధంగా మమ్మల్ని అందరినీ మీరు దీవించారు. And you are going to bless everybody in the world out there. మేమందరము నీ బిడ్డలమే నాయనా, నీ స్వరూప్యములో చేయబడిన వారమే నాయనా. మా కోసం మీ ప్రియకుమారుని పంపించారు. మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాలమందు మేము నీకు భయపడు మంత్రసానుల వలె ఉండుటకు సహాయం చేయండి. Lord, we really want to fear you.
so that we will be bold to resist the devil. యెహోవాకు భయపడుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అప్పుడు మేము ఫరోను కానీ మరెవరినైనా కానీ ఎదిరించుటకు బలవంతులం అవుతాం నాయన. ఓ మా తండ్రి నీకు స్తోత్రములు, ఓ మా ప్రభువా నీకు స్తోత్రములు. సహాయం చేయండి, సహాయం చేయండి. మోషేను పెంచే క్రమములో ఎందరో స్త్రీలు వాడబడి ఉన్నారు. వారిలో ఇశ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు ప్రభువా, రాకుమార్తెలు ఉన్నారు, దాసులు ఉన్నారు తండ్రి, సహోదరులు తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువా. డెలికేట్ ఉమెన్ వర్ దేర్ హూ వర్ ఫీడింగ్. మా తండ్రి నీకు స్తోత్రము. మేము ఏ స్థితిలో ఉన్నా కానీ నీ చిత్తములో అమర్చబడుటకు, ఆ విధంగా మేము ప్రార్థన చేసుకున్నటకు సహాయం చేయండి నాయన. మా తండ్రి నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాలమందు మోషేను గురించి మేము ఇంకా అనేక పర్యాయములు, అనేక వాక్యములు, అనేక వారముల్లో ధ్యానించుకొనబోచు ఉండగా మా తండ్రి సహాయం చేసి మోషే వలె మమ్మల్ని తీర్చిదిద్దమని, నీ చిత్తము కొరకు లోబడే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని. ఏ విధముగా మోషే అయితే పూర్తి విమోచన అయిపోయిన తరువాత బంగారము కొరకు కాకుండా నీ వాక్యము పరిపూర్ణమయ్యే విధంగా యోసేపు యొక్క ఈ ఎముకలను తనతో పాటు ఎత్తుకుపోవటానికి తాపత్రయపడ్డాడు, నీ చిత్తము చేయటానికి తాపత్రయపడ్డాడు. మంత్రస్నానులు ఏ విధంగా నీ చిత్తము చేయటానికి తాపత్రయపడ్డారు. ఓ లార్డ్, దిస్ ఈవినింగ్ వీ ప్రే దట్ వీ వాంట్ టు డూ యువర్ విల్, వీ వాంట్ టు డూ యువర్ మైటీ విల్. వీ నో దట్ యు ఆర్ వర్కింగ్ విత్ us, యు ఆర్ నాట్ యెట్ డన్ విత్ us. మా తండ్రి, మీ యొక్క దివ్య సంకల్పములో సరిగా పనిచేయటకు సహాయం చేయమని ఈ వాక్యం వినుచున్న మా అందరికీ నాయన నీ కృపను మీరు దయచేయమని నేను వేడుకొనచ్చు. ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.